నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ నూతన క్యాంపస్ కు ప్రారంభోత్సవం చేయనున్న అమిత్ షా. పోలవరం ప్రాజెక్టులో పురోగతి. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం. పచ్చదనం పరిశుభ్రతలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ పాటించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జాతీయ విపత్తు సంస్థలను ప్రారంభించడానికి విజయవాడకు అమిత్ షా చేరుకున్నారు. ఆయన కోసం శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఇంటి ఆవరణలో కృష్ణానది పక్కన నిర్మించిన తాత్కాలిక హాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులతో కలిసి అమిత్ షా విందు ఆరగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పర్యటనలో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ స్వాగతం లభించింది. విశాఖ ఉక్కుకు కేంద్రం ఉదారంగా సాయం ప్రకటించిన నేపథ్యంలో తమ కృతజ్ఞత వ్యక్తం చేయడానికి సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగత ఏర్పాట్లు ఈసారి కొంత భారీగా చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. వందల సంఖ్యలో మహిళలు కూడా విమానాశ్రయానికి వచ్చి కేంద్ర హోంమంత్రికి జయధ్వానాలు పలికారు. మార్గ మధ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద, ఆ తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద కూడా వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన రావడానికి కొంత ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడకు వచ్చారు. అమిత్ షాకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి చంద్రబాబు నివాసంపై అంతస్తుకు వెళ్లారు. అమిత్ షా, చంద్రబాబు సుమారు అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులు నేడు ప్రారంభం కానున్నాయి. సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులను కేంద్ర జల సంఘం అనుమతి మంజూరు చేసింది. ఇటీవలే ప్రాజెక్టు పునర్నిర్మాణానికి నడుబెగించిన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో 1396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆ తర్వాత వెంటనే దీనిపైనే ఎర్త్ కమ్ రాక్ఫెల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఏర్పాటు చేసిన పాత డయాఫ్రామ్ వాల్కు 6 మీటర్ల ఎగువన
1.396 కిలోమీటర్ల పొడవు 1.5 మీటర్ల మందంతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ కాంక్రీట్ T5 మిశ్రమాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం 383 ప్యానెళ్లతో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించనున్నారు. ఈ పనులను విదేశీ కంపెనీ అయిన బావర్ చేపడుతూ ఉండగా దీనికోసం 3 చొప్పున ట్రెంచ్ కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీసాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను వినియోగించనున్నారు. వీటన్నింటినీ జర్మనీ నుంచి తెప్పించినట్లు సమాచారం. డయాఫ్రామ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. పచ్చదనం పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యంతో పాటు ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసి కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం స్టేట్ గెస్ట్ ఆవరణలో గల సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి కలెక్టర్ జి లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరై పారిశుధ్య పనులు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని, ఆ రోజు పెద్ద ఎత్తున పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గృహ యజమానుల్లో పచ్చదనం పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించి తాడిపొడి చెత్తలను విడివిడిగా డస్ట్బిన్లలో వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సేకరించిన వ్యర్థాల సంపద సృష్టి కేంద్రాలు తరలించి వర్మీ కంపోస్ట్ను తయారు చేసి అతి తక్కువ ధరకే రైతులకు అందజేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల వెంట వ్యర్థ పదార్థాలను వేసే అలవాట్లు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తన ఇంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. అప్పుడే గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందని, తద్వారా అంటురోగాలు నివారించి స్వచ్ఛమైన వాతావరణం ప్రజలకు అందుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలో పేరుకుపోయిన చెత్తను, వ్యర్థాలను వారం రోజుల్లో తొలగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కార్యాలయపు అధికారులు సిబ్బందిని భాగస్వాములను చేసి కార్యాలయాల పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేస్తానని, కార్యాలయాలు పరిశుభ్రత ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం లోపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు సురేంద్రనాథ్, ఏవీఎస్ వివి ప్రసాద్, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి ఏ రవీంద్రరావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ జె సుమన్, గురుకుల పాఠశాల డీఈఓ కె రాజేశ్వరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ, భూసేకరణ కోర్టు రిజిస్టర్ ఎన్ సూర్యనారాయణ ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భాగంగా ప్రతి నెల 3వ శనివారము సొసైటీలో ప్రతి చోట అన్ని ఆఫీసెస్లో, అన్ని ఊర్లో, అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో అన్ని దగ్గర ఈ స్వచ్ఛతా కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఈ క్లీన్లీనెస్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం జరిపి ప్రతి ఒక్క ఆఫీసర్సు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆఫీస్ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవడము, అట్లా ఎక్కడైనా గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లీన్ చేయడము, ఎక్కడ మరీ పెద్దగా ఉంటే అది కంటిన్యూస్గా చేస్తూ అక్కడ గార్బేజ్ వేయకుండా చూసుకుంటూ ఏదైతే హౌస్ హోల్డ్ చెత్త వస్తుందో దీన్ని తడి చెత్త, పొడి చెత్తగా విభజించి దాన్ని వచ్చే ఈ మన శానిటైజేషన్ సిబ్బందికి అద్దె చేస్తే వాళ్ళు దాన్ని ప్రాపర్గా వినియోగిస్తూ ఈ తడి చెత్త అయితే దీన్ని
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తీసుకెళ్ళి సో అక్కడ దాన్ని ఎరువులుగా మార్చి సో ఆ ఎరువుని మళ్ళీ మనం అమ్ముకొని దానికి వచ్చే డబ్బులతో మళ్ళీ దానికి గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేలా కూడా ఇది అవకాశం ఉంటుంది. సో ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రతి నెలకి ఒక్కొక్క సంకల్పం తీసుకుంటూ ఒక సంవత్సరంలో తడి చెత్త పొడి చెత్త 100% సపరేట్ చేయడము, 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అలాగే సాలిడ్ వేస్ట్ని ప్రాపర్గా ట్రీట్ చేయడము, అలాగే లిక్విడ్ వేస్ట్ని కూడా ట్రీట్ చేసి పరిసర ప్రాంతాన్ని బాగా పెట్టుకోవడము. సో మన పరిసర ప్రాంతాలన్నీ స్వచ్ఛంగా పెట్టుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అయితే విజన్ 2047 ఉందో దాంట్లో కూడా ఆరోగ్యవంతమైన సొసైటీ, అలాగే వెల్తీ సొసైటీ అండ్ హ్యాపీ సొసైటీ ఉండాలంటే సో స్వచ్ఛత మెయిన్. సో దీన్ని ప్రతి ఒక్కరూ మనం ఏదో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు దీని గురించి ఆలోచించి మా ఇంట్లో అలాగే మా ఆఫీసెస్లో మన పరిసర ప్రాంతాలని స్వచ్ఛందంగా ఉంచుకొని ఎక్కడైతే ఈ చెత్త మనము పడేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని డస్ట్బిన్లో వేయడము, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మేము పాటిస్తూ మిగతా వాళ్ళు కూడా పాటించడానికి మనము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ జిల్లాలో చేయాలని ముందుకెళ్తున్నాం. దీనికి అన్ని ఆఫీసెస్లో ఈరోజు చేయడం జరిగింది. దాని డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్క థీమ్గా తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అదే ప్రకారంగా చేస్తూ సో పబ్లిక్ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా విజయవాడ నగరము అలాగే ఎన్టీఆర్ జిల్లాలో సో కొంచెం డిసిప్లిన్గా ఎక్కడైతే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సో మన ఇంటి బాగుంటే చాలు బయట పడేద్దామనే కాకుండా సో దాన్ని ప్రాపర్గా ఒక డస్ట్బిన్లో వేసి ఏదైతే సిబ్బంది వస్తారో వాళ్ళ చేతికి అందజేస్తే దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేస్తారు. అప్పుడు మన సమాజం బాగుంటుంది, సో పరిశుభ్రత బాగుంటుంది, ఈ డ్రైనేజెస్ బ్లాకింగ్ అవ్వదు. అలాగే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఆపి మనము ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్లను వాడుకుంటే ఈ డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం కానీ అలాగే పరిసరాలు ఈ పొల్యూషన్ అవ్వడం కానీ తగ్గుతుంది. కాబట్టి సో ఈ దిశలో అడుగు వేయాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నంబూర్లో శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుధ్య వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత కల్చర్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు. వెంటనే అద్భుతాలు ఆశించలేమని, కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని ఇది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది, అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి
చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. సార్, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఏం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ, అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన, దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీన్ని కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న, కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో తినంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంత రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శృంగేరిపేట ఉత్తరాధికారి విధిశేఖర భారతీ మహాస్వామి ఆదేశంతో 24వ తేదీ శుక్రవారం ఏప్రిల్ 8వ తేదీ వరకు 75 రోజుల పాటు శివరామకృష్ణ క్షేత్రంలో విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ధర్మాధారి శ్లిష్ల హనుమత్ ప్రసాద్ తెలిపారు. రామకోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ధర్మాధారి శ్లిష్ట హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ నిత్య నవచండీ హోమం, చండీ పారాయణం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం గణేష పురాణం, భాగవతం, శంకర విజయం, మహాభారతం, భాగవతం, శివభారతం అంశాలుగా లబ్ధ ప్రతిష్ఠులైన ఆధ్యాత్మికవేత్తల పురాణ ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సమావేశంలో జనవిత్తు ప్రభాకర్ శాస్త్రి, గుండూరి చంద్రమౌళి పాల్గొన్నారు. వివరాలకు దేవాలయంలో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. జగద్గురువులు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ వర్ధంతిని పురస్కరించుకొని రేపు రాబోయే ఏప్రిల్ 3వ తేదీన వారి యొక్క జన్మ తిథి. ఆ రోజున 75వ సంవత్సరం ఆ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ వారి పరిపాలనలో ఉన్నటువంటి శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో ఈ సంవత్సరం కూడా జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి అనుగ్రహ ఆదేశానుసారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి లోక కళ్యాణార్థం భక్తులకు వారి మనోభీష్టి సిద్ధించే విధంగా అమ్మవారి చండీ పారాయణ ప్రతి నిత్యం కూడా 10 పారాయణలు, ఒక హోమం జరిగే విధంగా దానిని నవచండీ హోమం అంటారు. ప్రతి నిత్యం కూడా 10 సప్త పారాయణలు చేసి ఒక హోమం జరుగుతుంది. సాయంత్రం పూట అనేకమైనటువంటి కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఈ విశేష కార్యక్రమంలో
75 రోజుల పాటు ఈ విధంగా నవచండీ హోమం అనేటువంటిది జరగటం, ఆ నవచండీ హోమం ప్రతి నిత్యం కూడా పూర్ణాహుతితో పూర్తవటం, ఆ తరువాత 75వ రోజు అంటే 8 ఏప్రిల్తో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా పూర్తి కావించేందుకు జగద్గురువులు ఆదేశాన్ని ఇవ్వటం, ఆ ఆదేశాన్ని మేమందరం కూడా పాటించటానికి, ఆదేశాన్ని పాటించి అందరికీ కూడా లోక కళ్యాణార్థం భక్తుల మనోభీష్టి సిద్ధించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడూ కూడా చండీ హోమం అనేటువంటిది ఒక విశేషమైన విశిష్టత కలిగినటువంటిది. దానిని తప్పకుండా ఉపాసన కలిగినటువంటి వారు మాత్రమే చేయదగినటువంటి పారాయణ హోమం కూడా. ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో ఏ వస్తువు ఎంతెంత వినియోగం కావాలి అన్నది కూడా ఆ యొక్క హోమ ప్రత్యేకతలో చెప్పబడింది. అది ప్రతి నిత్యం జరుగుతుంది. సాయంత్రం పూట సహస్ర భక్తులందరికీ కూడా విశేషంగా ఈ కార్యక్రమం గురించి తెలియజెప్పడం కోసమని ఈ మీడియా ద్వారా ఈ విశేషాలు చెప్పడం జరుగుతోంది. 75 రోజుల పాటు కార్యక్రమం 24 జనవరి ఈ సంవత్సరం 25లో ప్రారంభించి 8 ఏప్రిల్ వరకు 75 రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇందులో ఉదయం 7 గంటల నుంచి చండీ పారాయణ ప్రారంభమవుతుంది. 10 సార్లు ఈ చండీ పారాయణ జరగటం, అదే రోజు 9:30 నుంచి ఉదయం చండీ హోమం ప్రారంభమవుతుంది. 6 ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. చాలా వైదికంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ఉదయం 11:30 పూర్ణాహుతి, భక్తులందరికీ కూడా తీర్థప్రసాదము 75 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ పూర్ణాహుతి జరుగుతుంది. అలాగే తీర్థప్రసాదాలు వితరణ జరుగుతుంది భక్తులందరికీ కూడా. సాయంత్రం 6 గంటల నుంచి విశేషంగా దేశంలో, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గొప్ప పండితులు, వేదశాస్త్రములు చదువుకున్నటువంటి పండితులు 11 మంది 24వ తారీఖు దగ్గర నుంచి 8/4/25 వరకు వివిధ అంశాలు, గణేష పురాణం, దేవీ భాగవతం, శంకర విజయము, లలితా సహస్రనామ వ్యాఖ్యానము, యోగ వాసిష్టము, మహాభారతము, శివపురాణము, హరివంశము, శ్రీమద్ రామాయణము, శ్రీమద్ భాగవత పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి 75వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా 75 రోజుల పాటు జరపబోతున్న ఈ కార్యక్రమంలో నిత్యం నవచండీ పారాయణ అంటే 10 సార్లు చండీ పారాయణ, ఒకసారి హోమము జరుగుతాయి ప్రతిరోజును. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం, అనంతరం తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కలౌ చండీ అన్నారు పెద్దలు. ఈ కలియుగంలో మనం అనేకమైనటువంటి కష్టాలు, బాధలు పడుతూ ఉంటాం. ఎంత చేసినా కానీ ఆ బాధలను నిర్మూలించుకోవడానికి మనకి మార్గం దొరక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ చండీ పారాయణ అటువంటి బాధలను చాలా వాటికి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. అందుకనే దీన్ని కలౌ చండీ అన్నారు. కలియుగ బాధలకు పరిష్కార మార్గం చండీ పారాయణ. ఈ నవచండీ పారాయణ ఎవరికి వాళ్ళ ఇళ్లలో చేయించుకోవాలో లేకపోతే విడివిడిగా చేయించుకోవాలో అనుకుంటే అది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అందువల్ల జగద్గురువులు తమ యొక్క 75వ వర్ధంతి మహోత్సవ సందర్భంగా ఆస్తిక జనుల్ని అనుగ్రహించడం కోసమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన ఎడల దయతో స్వామివారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడాను విరివిగా పాల్గొని వారి యొక్క సహకారాన్ని అందించి ఈ కార్యక్రమంలో వాళ్ళ గోత్రనామాలతో కార్యక్రమాలు నిర్వహింపజేసుకొని ఈ యొక్క 75 రోజులు కూడాను వాళ్ళ గోత్రనామాలతో కార్యక్రమాలు జరుగుతాయి. ఇది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అందరూ కూడాను మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని జగద్గురువుల అనుగ్రహానికి, చండీపర దేవత యొక్క అనుగ్రహానికి పాత్రులై తమ బాధలను నివారించుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లవలసిందిగా కోరుతున్నాం.
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల ఎదుట పరిశ్రమ పరిరక్షణకు బలంగా వాదన వినిపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. విశాఖ ఉక్కుపై ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కృషి ఫలించి నేడు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఉక్కు పరిశ్రమకు వరం లాంటిదని అన్నారు. శనివారం స్టీల్ ప్లాంట్ ప్రధాన ముఖద్వారం వద్ద స్వర్గీయ శ్రీ టి అమృతరావు విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున, గాజువాక ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాము. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా 3 లక్షల మందితో ఇదే ముఖద్వారం వద్ద బహిరంగ సభ నిర్వహించి ఉద్యోగులు, నిర్వాసితుల్లో భరోసా నింపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పిస్తామని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ప్రతిసారి చెబుతూ వచ్చారు. కార్మిక సంఘాల నాయకులతోనూ పలు దఫాలుగా సమావేశమై వారి ఆవేదనను కేంద్రానికి తెలపడంలో కీలక భూమిక పోషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇప్పించారు. కేంద్ర నిర్ణయం పట్ల కార్మికులతో పాటు విశాఖ వాసుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడసాల అప్పారావు, దల్లి గోవింద్ రెడ్డి, గవర సోమశేఖర్, ఇందిరా ప్రియదర్శిని, గంధం వెంకట్రావు, గోలకోటి సోమన్న, కోనచిన అప్పారావు, మేడిశెట్టి విజయ్, రౌతు గోవిందరావు, దాసరి జ్యోతిరెడ్డి, దాసరి త్రినాథ్, మొల్ల వెంకటరమణ, ములకలపల్లి వంశీ, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన 2021 జనవరి 27 వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిర్వాసితులకి, విశాఖపట్నం ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులకి నేను భరోసాగా ఉంటానని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఫిబ్రవరి 10న వీళ్ళు కలిసి నచ్చజెప్పి వచ్చారు. దాంతోపాటు అదే సంవత్సరం అక్టోబర్ 30న సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ ముఖద్వారం దగ్గర ఇదే ప్రాంతంలో 3 లక్షల మందితో నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ కార్యక్రమం చేపట్టారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ, ఇందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా ఇవ్వగలిగారు. దాది ఆనాడు చేయాల్సిన పని ఎవరిది? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? అమ్మేస్తే 7,000 ఎకరాలు మిగులు భూములు ఫ్లాట్లో అమ్ముకోవచ్చు, రియల్ ఎస్టేట్ పనికి వస్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో వారితో మాట్లాడి ఇది పరిశ్రమగా భావించొద్దు, ఇది ఒక పవిత్రమైన దేవాలయం, ఇది ఆంధ్రుల తాలూకా అభిమానంతో, వారి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ, అందుకని పరిశ్రమగా భావించి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకోవద్దు, ప్రైవేటీకరణ నుంచి విత్డ్రా చేసుకోండి అని చెప్పి మనవి చేశారు. దాంట్లో భాగం ఈరోజు 7 నెలలు గడిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలకు ముందే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు రంగం కానివ్వం, ప్రజలందరూ కూడా భరోసాగా ఉంటాం అని చెప్పారు. చెప్పిన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు సాయంతో నిన్న ఆ ప్యాకేజ్ వచ్చింది. భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఇంకా నడవడానికి, ఇంకెప్పుడు కూడా ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి ఎన్ఎండిసితో దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మొదటి నుంచి పోరాడింది, చివరి వరకు పోరాడింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇదంతా ప్యాకేజ్ కూడా రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మా పార్టీ శ్రేణులు ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో శివదీక్ష పరులు అధిక సంఖ్యలో ఇరుముడులు కట్టించుకుని శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. శివదీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. అలాగే దేవస్థానం ఈవో నటరాజు షణ్ముఖం ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ అత్యంత యమనిష్టలతో శివదీక్షాపరులకు ఇరుమూళ్లు కట్టారు. శివదీక్షాపరులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు, స్వామివార్లు, ఇతర దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం ఇరుమూడులో కట్టించుకొని ఓం నమః శివాయ అంటూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఇరుముడి శిరస్సుపై ధరించి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన దీక్షాపరులకు దేవస్థానం సిబ్బంది
స్వామివారి ప్రసాదం అల్పాహారం ఉచితంగా అందజేశారు. ఉన్నత న్యాయస్థాన ఆదేశాలకు వ్యతిరేకంగా తనను కాకినాడ బార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి తొలగించడం సరికాదని ప్రముఖ న్యాయవాది జగన్నాథ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తన క్లయింట్ సంబంధించిన సివిల్ దావా విషయమై తాను కోర్టుకు హాజరు కావాల్సి వచ్చిందని, తన క్లయింట్కు న్యాయం చేయడానికి తన వృత్తి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఎదుట హాజరై ఇంజెక్షన్ దావాను దాఖలు చేశానని చెప్పారు. నా పేరు వి జగన్నాథ స్వామి. నేను కాకినాడ చెందిన న్యాయవాదిని. గత జనవరి 2024లో న్యాయవాదులందరూ కోర్టులు బాయ్కాట్ చేశారు. ఆ సమయంలో మా క్లయింటు విహెచ్ నారాయణ గారు ఒక ఇంజక్షన్ దావా దాఖలు చేయాలి, చాలా అర్జెంట్ అని వస్తే అది కోర్టులో హాజరయ్యి నేను ఇంజక్షన్ దావా దాఖలు చేశాను. అందుకని మా బార్ అసోసియేషన్ తీర్మానానికి విరుద్ధంగా కోర్టులో హాజరైనందుకు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని నన్ను తర్వాత 5 సంవత్సరములు మా కాకినాడ బార్ అసోసియేషన్ సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము న్యాయవాదులు స్ట్రైక్ చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు కోర్టులు. ఒకవేళ ఎవరైనా అడ్వకేట్స్ చేసి ఉంటే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చే హక్కు కానీ సస్పెండ్ చేసే హక్కు కానీ లేదు. ఈ విషయమై నేను హైకోర్టుకి, బార్ కౌన్సిల్కి, అలాగే సుప్రీంకోర్టుకి కూడా నేను నా రిప్రజెంటేషన్స్ పంపించాను. దరిమిలా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 15 మందిపై. నా పేరు వెదుళ్ళ సత్యనారాయణ అండి. మా అమ్మాయి గారు లండన్లో ఉన్నారండి. అది ఇండియన్ అంటే తెచ్చుకున్నామండి. తెచ్చుకుంటే ఆయనేమో గోడెట్టేస్తున్నాడని మా తలలో మైందండి. మన్యం సత్యబాబు అండి. పెట్టేస్తుంటే మేము లాయర్ గారిని కలుసుకున్నామండి. 4-5 పీటల దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు యూనియన్ ఉందమ్మా, పెట్టకూడదు స్ట్రైక్ అని చెప్పారండి. చెప్తే మరి కాళ్ళు ఎలా పట్టుకుని ఆటలే మమ్మల్ని ఆటలు దోసేస్తున్నారండి, బయటికి గోడెట్టేస్తున్నారు మా తలలోని అని చెప్పి స్వామి గారి దగ్గరికి వచ్చామండి. 5-6 అడిగామండి, ఎవరో పట్టమన్నారండి కేసు. స్వామి గారి దగ్గరికి వస్తే స్వామి గారు రెడీగా నేను చూస్తానని చెప్పాడు. ఈయన మీదేమో పీటర్లో ఏదో నోటీస్ ఇచ్చారు. నా పేరు జి విశ్వేశ్వరరావు అండి. నేను స్వామిగారు అడ్వకేట్ గారి తాలూకా క్లయింట్. నేను కూడా నావి ఒక 2 కేసులు ఉంటే మొన్న 2023 డిసెంబరు 2024 జనవరిలో బాయ్కాట్ చేశారు. కొద్దిగా ఇబ్బంది పడ్డామండి, బాగా ఇబ్బంది పడ్డాం క్లయింట్లు అందరం. అది యాక్చువల్గా బాయ్కాట్ అన్నటువంటిది సుప్రీంకోర్టు ఏమో డెసిషన్ ఇచ్చింది, ఎవరు బాయ్కాట్ చేయకూడదు, ఏదైనా ఉంటే మీకు అందుబాటులో కోర్టులు ఉంటాయి కాబట్టి మీరు కోర్టులో తీర్చుకోండి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి వ్యతిరేకంగాను నెలల తరబడి చేసేటప్పటికి బాయ్కాట్ చేసేటప్పటికి మేమందరం కొంచెం ఇబ్బంది పడ్డామండి, బాగా ఇబ్బంది పడ్డాం. దాన్ని గురించి అని చెప్పేసి ఎవరికి చెప్పుకుంటామో, మరి ఏదన్నా ఉంటే న్యాయస్థానాలకే చెప్పుకోవాలి. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లేటర్లే ఆ రకంగా చేసేకి ఏం చేయలేక మేము చివరికేమో. పేరు నగేష్ కుమార్ అండి, నాది కాకినాడ. అదే గత సంవత్సరం డిసెంబరు జనవరి నెలలో ఈ అడ్వకేట్స్ అందరూ ఏదో సమ్ కాజ్ మీద బాయ్కాట్ ఇది నిరసనలు తెలియజేసేవారు. దానివల్ల సుదీర్ఘాల నుంచి వచ్చిన క్లయింట్స్ చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఏ రోజు స్ట్రైక్ చేస్తారో ఏదో తెలియక రోజు అడ్వకేట్స్ అటెండ్ అవ్వక, క్లయింట్స్ అటెండ్ అవ్వకపోతే కోర్టుల్లో కేసులు డిస్మిస్ చేస్తామని చెప్పి న్యాయాధికారులు వాళ్ళు వార్నింగ్ ఇచ్చేవారు.
ఈ విధంగా సుదీర్ఘకాలంగా చేయడం వలన క్లయింట్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. తద్వారా ఈ కోర్టుకు వచ్చిన కక్షిదారులకు విపరీతమైన జాప్యం జరిగింది. సో ఇటువంటి భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండాలని నేను బార్ కౌన్సిల్ వారిని, తద్వారా రాష్ట్ర హైకోర్టు వారిని, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత గన్నవరం క్యాంపు కార్యాలయంలో మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. అనంతరం గన్నవరం సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముస్తాబాద్ కార్యక్రమంలో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాక మునుపు మదరాసీలుగా గుర్తించే వారిని, కానీ ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఆంధ్రులుగా గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు, ₹2 కిలో బియ్యం, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆస్తిలో సమాన హక్కును అందరూ పాటించాలని, అది చట్టమని, చట్టానికి మాజీ ముఖ్యమంత్రితో పాటు ఎవరూ అతిథులు కారు అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన మరణం లేని మహానాయకుడని కొనియాడారు. నందమూరి తారక రామారావు టీడీపీ ఏర్పాటు చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం దక్కిందని గుర్తు చేశారు. గన్నవరం కూడలిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని, పార్టీ నేతలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. చరిత్రలో అమరావతి, ఎన్టీఆర్ పేర్లు అజరామరం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గన్నవరం పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. దాదాపు 45 మంది రిజిస్టర్ చేస్తున్నారు. నేను అనుకుంటున్నా 78 మంది నుంచి 100 మంది వరకు బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రామారావు వర్ధంతి సందర్భంగా బ్లడ్ ఇచ్చిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో సినిమాలు మొదలుపెట్టి నా దేశం సినిమాతో సినిమాలు ఆపేసిన పరిస్థితి. అలా సినిమాలు ఆపేసి ఉండుంటే రామారావు ప్రజల్లో మంచి పేరే ఉండేది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల, పేదవాడికి దండం పెట్టడం వల్ల, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం వల్ల అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతాం, అట్లాగే సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం. కిలో బియ్యం ₹2 పథకం, అన్నం పెట్టిన పథకం ఇవాళ అక్రమార్కులు కొంతమందికి వరంగా మారింది. అది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిలో దాన్ని సరిచేస్తారని పూర్తి నమ్ముతుంది. అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వం ఎట్టి వరుస దాన్ని అడ్రస్ చేస్తుందని బలంగా నమ్ముతున్నా. అలాగే స్త్రీలకు ఆస్తిలో సమానం ఇచ్చిన ఎన్టీ రామారావు, అలాగే కిలో బియ్యం ₹2కి పేదవాడికి పట్టిన అన్నం పెట్టలేనప్పుడు రాజకీయం ఎందుకని భావించిన ఎన్టీ రామారావు, కార్యకర్తలే పార్టీకి బలమని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ స్థాపించి, ఇవాళ కూడా ఎన్టీ రామారావు ఆయన పేరు చరిత్రలో చిరస్మరణీయంగా మిగతా కారణం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తాం, సినిమా నటుడుగా కాకుండా మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపిస్తాం వల్ల ఎన్టీ రామారావు గారి పేరు అజరామరమైంది. అలాగే మరణలేని జనంలాగా ఎన్టీ రామారావు గారు మరణించి 1996 జనవరి 18 చనిపోతే ఇవాళకి ఎన్టీ రామారావు వర్ధంతిని జయంతిని ఊరు వాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి ప్రపంచంలో తెలుగు ఎక్కడున్నా స్మరించే పరిస్థితి. అలాంటిది ఎన్టీ రామారావు గారు నక్సలైట్లు దేశభక్తులన్న అనాలంటే ఎంత ఖర్చు ఉండాలో రాజకీయ పార్టీ స్థాపించింది. అలాగే 60 సంవత్సరాల వయసులో ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఎన్టీ రామారావు తప్ప 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన నేత లేదు. అలాంటి 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టి 9 మాసాలు అధికారంలో తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి కొంతమందికే పరిమితమైన రాజకీయాన్ని గుళ్ళో పూజారులకు కానీ, స్కూల్లో టీచర్స్కి కానీ, లాయర్స్కి కానీ, డాక్టర్స్కి కానీ కొత్తగా వందలాది మందిని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా గెలిపించి తొలి ఎన్నికల్లోనే దేశంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అలాంటి రామారావు అలాగే ఆయన చేపట్టిన సంస్కరణలు అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి. ఎన్టీ రామారావు ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. రాబోయే కాలంలో ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమానం పెట్టిన రామారావు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పెట్టిన దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టానని చెప్పుకుంటే
ఏం ఉపయోగం లేదు. అలాగే అంబేద్కర్ గారి బొమ్మ విజయవాడలో పెట్టినంత మాత్రాన అంబేద్కర్ ఆశయాలు సాధించినట్టే అనుకోవట్లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అలాగే ఆస్తిలో సమానం ఇద్దామని ఆయన అనుకున్నా ఆయన చేయలేకపోయాడు అంబేద్కర్ గారు. అలాంటిది ఎన్టీ రామారావు 1985 తర్వాత పెళ్ళైన ఏ ఆడపడుచుకైనా ఆస్తిలో సమానం కల్పించింది. దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవ్వాల్సిందిగా ఎన్టీ రామారావు గారికి అప్పుడు నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరోసారి ఎవరైతే ఈ రక్తదానం చేస్తున్నారో అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ నూతన క్యాంపస్ కు ప్రారంభోత్సవం చేయనున్న అమిత్ షా. పోలవరం ప్రాజెక్టులో పురోగతి. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం. పచ్చదనం పరిశుభ్రతలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ పాటించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ STV న్యూస్.